హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు మాదిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ కోడిగుడ్ల కూర జిగురు లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తానండి. బెండకాయ అంటేనే జిగురండి. చాలామంది అవి ఎండబెట్టడం, ఆరబెట్టడం, ఫ్యాన్ గాలికి ముందుగా ఫ్రై చేయడం అలా చేస్తామండి జిగురు ఉంటుందని. అలా కాకుండా జిగురు లేకుండా నేను చెప్పే ట్రిప్ ఫాలో అయ్యి సింపుల్గా అయిపోతుందండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న లేత బెండకాయలండి. నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. 5 గుడ్లండి ఉడకబెట్టుకున్నవి తీసుకున్నాను. మీరు 5 కానీ ఒక 8 వరకు మధ్యలో తీసుకోవచ్చండి. అందులోకి ఆయిల్, ఉప్పు, కారం, పసుపు అండి, 1 స్పూన్ మెంతులు, ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని అన్నీ ఇలాగా ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. బెండకాయలు 2 ఇంచెస్ ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు ఏ విధంగా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చండి. మీరు ముందుగా గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి. కళాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కనిద్దామండి. వేడెక్కాక అందులో చిటికెడు పసుపు వేసుకొని ఆ గుడ్లని వేపుకుందామండి. గుడ్లు అలాగా చిన్న చిన్న నాట్ల కింద పెట్టుకుని వేయించుకుంటే అందులోకి ఉడికేటప్పుడు పులుసు అనేది అందులోకి వెళ్తుందండి. ఇదే విధంగా ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలాగ మొత్తం గోల్డెన్ కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. అదే నూనెలో 1 స్పూన్ మెంతులు వేసుకుందామండి. పులుసు కూరల్లో మెంతులు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అందులో కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని వేపుకుందామండి. ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. ఆ మగ్గాక అందులో బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందామండి. బెండకాయ ముక్కలు మొత్తం కలుపుకొని మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా అలాగే ఉంచి మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. మూత పెట్టడం వల్ల జిగురు అనేది వచ్చేస్తుందండి బెండకాయకి. ఎప్పుడు బెండకాయలు ఇలాగ వేపేటప్పుడు మూత పెట్టకూడదండి. ఏ కూరకైనా ఫ్రైకి కానీ పులుసుకి కానీ మూత పెట్టకుండా ఉండడం వలన జిగురు అనేది రాదండి కూర. ఇలాగ మొత్తం మగ్గిపోయాయండి. దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందామండి. 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. మీకు టేస్ట్ సరిపడాగా వేసుకోండి. పసుపు ముందుగా వేసాను కాబట్టి ఇంకా పసుపు వేయట్లేదండి నేను. ఇదంతా కలుపుకుని మూత పెట్టుకుందామండి. మూత కూడా ఫుల్గా పెట్టొద్దండి, సగమే పెట్టుకుని సగం పెట్టుకోకూడదండి. అలాగ ఉండడం వల్ల బెండకాయ అనేది జిగురు రాదండి. ఈ కూర వరకు అలాగే మూత సగమే పెట్టుకుని చేయాలండి టమాటాలు వేసిన తర్వాత. కూర కూడా చాలా వరకు ఎగిపోయిందండి. ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని సగం వరకు మూత పెట్టుకొని 1 నిమిషం అలాగా ఏగనివ్వాలండి. అంతేనండి. కూర కలుపుకొని ఒకసారి దీంట్లో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి నేను. వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. అలాగా ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలండి. 3 మినిట్స్ తర్వాత తీసి ముందుగా మనం వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, అందులో వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిద్దామండి. మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. అవి ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని అందులో వేసుకోవాలండి. రసం అంతా వేసుకొని మొత్తం కూర కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. అంతేనండి. ఇంకొండి బెండకాయ కూర జిగురు లేకుండా మంచిగా రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి. జిగురు లేకుండా బెండకాయ కూర ఇలాగా చేశారంటే మీకు కూడా ఇలాగే వస్తుందండి. మీరు కూడా ఇలాగే చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ బెండకాయ కోడిగుడ్ల కూర ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.